వెల్కమ్ టు ది డిబేట్. తెలుగు రాష్ట్రాల్లో జోరుగా బెట్టింగులు సాగుతున్న అంశం ఏదన్నా ఉంది అంటే అది ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్. ఎందుకంటే ఇది ఒక పెక్యులర్ కాన్స్టిట్యున్సీ. పేరుకేమో ఇందులో జూబ్లియంట్ మూడ్ ఉంటుంది పేరులో, కానీ గ్రౌండ్లో ఉండదు, జూబ్లీ ఉండదు. అంతా మురికి బస్తీ ఇవే ఉంటాయి. ఏదో కొంతమంది సినిమా వాళ్ళు ఉంటారు కొంతవరకు, అంత కొన్ని ఏరియాలో ఓ పాకెట్లు మెయిన్ రోడ్స్. మిగతా లోపల అంతా కూడా పేదలు, కార్మికులు, కూలీలు, ఆటో రిక్షా, హమాలి, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళు ఈ బస్తీలే ఎక్కువ ఉంటాయి. కాబట్టి పేరులో జూబ్లీ తప్ప నియోజకవర్గంలో జూబ్లీ ఏమి ఉండదు. అంతా మాస్, మామూలు మాస్ కూడా కాదు, ఊర మాస్. వాళ్ళకి క్లాస్ ఆలోచనలు లేకపోతే హై క్లాస్ ఆలోచనలు వాళ్ళకు ఉండవు. వాళ్ళు ఎంత కష్టపడి బతికే కార్మిక వర్గాలే ఎక్కువ. సో ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మాజీ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడంతో ఈ ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఉప ఎన్నిక ఇప్పుడు నిజానికి ఉప ఎన్నికలో ఎవరు గెలిచినా తెలంగాణకి ప్రజలకి కానీ, తెలంగాణ రాష్ట్రానికి కానీ, హైదరాబాద్ నగరానికి కానీ, రాజకీయ పార్టీలకు కానీ అదనంగా ఒరిగేదేం లేదు, లేదా వచ్చేది కూడా ఏం లేదు. అలాగనేమన్నా రాజకీయపరమైన పెనుమార్పులు ఏమైనా వస్తాయా ఈ నియోజకవర్గంలో అంటే నో, అది ఏం లేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగానే ఉంటారు, బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగానే ఉంటుంది, బీజేపీ కేంద్రంలో అధికారంలోనే ఉంటుంది. అంతకుమించి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో వచ్చే తీర్పుతో కానీ దీంతో కానీ ఎలాంటి చేంజెస్ జరగవు. మరి ఎందుకు ఈ పోటీ ఎందుకు జరుగుతోంది? ఇంత తీవ్రమైన పోటీ. ఉప ఎన్నిక జరుగుతుంది ఖచ్చితంగా, ఖాళీ ఏర్పడినప్పుడు 6 నెలల్లోగా ఎన్నిక జరగాలి, అంతవరకు డౌట్ లేదు. ఏదో పోటీ చేసే అభ్యర్థులు ప్రచారం చేసుకుంటారు, ఆ పార్టీల నాయకులు, సీనియర్ నాయకులు ఒక రౌండ్ అట్లా వేసి ఒక రౌండ్ 2 రౌండ్లో వేస్తారు. ఫుల్ ఎలక్షన్ అయితేనేమో ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు. ఇది సరే కొంచెం ఒకటే ఉంది కాబట్టి కొంచెం ఫోకస్ ఎక్కువ ఉంటుంది, అంతే తప్ప మరి ఇప్పుడు చూస్తే అక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థుల గురించి ఎవరు మాట్లాడడంలా. సహజంగా ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల మధ్య ఉంటుంది పోటీ. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో పార్టీలు నిలబెట్టిన అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ తరఫున నవీన్ యాదవ్, మాగంటి సునీత బీఆర్ఎస్ పార్టీ తరఫున, లంకల దీపక్ రెడ్డి బీజేపీ తరఫున. ఈ 3 అభ్యర్థులు. ఈ చెప్పడానికి కూడా ఆలోచించాల్సి వస్తుంది. అంటే వాళ్ళు పేరుకే అక్కడ నామినేటెడ్ అభ్యర్థులు, కానీ తలపడుతున్నది కొదమసింహాల్లా ఉంది. ఎవరు తెలుసా? రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్, రేవంత్ రెడ్డి వర్సెస్ కిషన్ రెడ్డి, కిషన్ రెడ్డి వర్సెస్ కేటీఆర్, మళ్ళీ కేటీఆర్ వర్సెస్ కిషన్ రెడ్డి, కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి. మొత్తం 3 చుట్టూ తిరుగుతోంది రాజకీయం. పోనీ ఇంకొక రకంగా అనుకోవచ్చు, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ. కానీ ఈ 3టికి 3 ప్రాతినిధ్యం వహించిన సవాళ్ల పర్వం మొదలైంది నిన్నటి నుంచి. రేవంత్ రెడ్డి అయితే మొన్నటి నుంచి, రేవంత్ రెడ్డి కేటీఆర్ మొన్నటి నుంచి మొదలెట్టేశారు. కిషన్ రెడ్డి గారు నిన్న ఎంటర్ అయ్యాడు దీంట్లోకి. ఆయన కూడా సవాళ్ళ మీద సవాళ్ళు విసురుతున్నాడు. జనరల్ ఎలక్షన్స్లో లాగానే బీజేపీ బీఆర్ఎస్ ఒకటైపోయింది అనేది కాంగ్రెస్ పార్టీ ఎత్తుకున్న కొత్త వాదనేం కాదు, పాత వాదనే, కానీ దానికి కొన్ని పాయింట్స్ యాడ్ అయినాయి. రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత కొన్ని విషయాలు ముందుకు సాగకపోవడానికి బీఆర్ఎస్ విషయంలో కానీ, కేటీఆర్ విషయంలో కానీ, కేసీఆర్ ఫ్యామిలీ విషయంలో కానీ ముందుకు సాగకపోవడానికి కారణం బీజేపీయే ఆయనకు కేసీఆర్ ఫ్యామిలీని కాపాడుతోంది అనేది రేవంత్ రెడ్డి చాలా కన్విన్సింగ్గా జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మేము అక్కడికి నీవు రాష్ట్రంలో అధికారంలో ఉండి నువ్వు చేయాల్సిన దాన్ని చేసుకోలేక మాకు వాళ్ళు కంటగడతావేంటి అని చెప్పి బీఆర్ఎస్ దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తుంది. సేమ్ వర్షన్ బీజేపీది.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న మీరు కేసులు దర్యాప్తు చేసి మీరు వాటిని కంక్లూజన్ తీసుకురావాల్సిన మీరు కేంద్రంలో ఉన్న మాపైన పడతారని బీజేపీ చేస్తుంది. అభివృద్ధి విషయంలో కూడా సవాళ్ళ మీద సవాళ్ళు జరుగుతూ ఉన్నాయి. నిజానికి ఇప్పుడున్న ఈ ఉప ఎన్నికలో అభివృద్ధిని చూసి ఓట్లేస్తారు జనం అని అనుకునే పరిస్థితి లేదు. ఒకటే కనపడుతోంది, కాంగ్రెస్ పార్టీ బీసీ అభ్యర్థిని పెట్టాం మేము, ఈ 2 సంవత్సరాల పాలనలో చేసిన అభివృద్ధి సంక్షేమం చెప్పుకుంటూ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మీద ఆల్రెడీ వచ్చిన వ్యతిరేకతని ఇంకొంచెం పెంచే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. సరే, రేవంత్ రెడ్డి సహజ సిద్ధమైన తన స్పీచ్లతో ఇంకొంచెం దాన్ని మంటలు రాజేస్తున్నారు. బీఆర్ఎస్ తరపున ప్రచారం పూర్తి స్థాయిలో భుజాన వేసుకున్న కేటీఆర్ ప్రస్తుతం హరీష్ రావు వాళ్ళ నాన్నగారు చనిపోవడం వల్ల ఆయన ప్రచారానికి దూరంగా ఉన్నారు. భుజాన వేసుకున్న కేటీఆర్ అభివృద్ధిని జనంలోకి తీసుకెళ్తూ తమ హయాంలో జూబ్లీ హిల్స్లో కానీ హైదరాబాద్ నగరంలో కానీ ఎలాంటి అభివృద్ధి చేశామనేది ఆయన చెప్పే ప్రయత్నంలో ఉన్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే 2 కీలకమైన అంశాలు మనకి స్పష్టంగా కనపడుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా సానుభూతి ఓట్లపైన ఎక్కువగా ఆధారపడింది. దివంగత గోపీనాథ్ సతీమణికి టికెట్ ఇచ్చాం కాబట్టి ఆ సానుభూతి ఉపయోగపడుతుంది, పైగా అది కొద్దిగా ఆ సెటిలర్సు ఎక్కువగా ఉండే నియోజకవర్గం కాబట్టి ఆ ఓట్లు ఉపయోగపడతాయనే ఒక ఆలోచనలో కూడా ఉన్నారు బీఆర్ఎస్. కాంగ్రెస్ పార్టీకి వచ్చేసరికి బీసీ దీంతోపాటు ముస్లిం మైనార్టీల ఓట్లు పెద్ద ఎత్తున కొల్లగొట్టవచ్చు ఈసారి అనే దీంట్లో వాళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు, ముస్లిం ఓటు బ్యాంకుని తీసుకురావడం, తర్వాత బీఆర్ఎస్ చేసిన వ్యతిరేకత, బీఆర్ఎస్ పైన ఉన్న వ్యతిరేకతని ఇంకొంచెం జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. సరే, బీజేపీ ఎప్పటిలాగానే మోడీ చరిష్మా కేంద్రంలో అధికారంలో ఉండడము, తర్వాత ఇక్కడ ఎంఐఎంని బూచిగా చూపించి ఎంఐఎం పైన ఘాటైన విమర్శలతో కాస్త సహజమైన బీజేపీ స్టైల్ దాంట్లో బీజేపీ వెళ్తుంది. సో ఓవరాల్గా చూసినప్పుడు అభ్యర్థులు కాకుండా ఈ 3 కీలకమైన నాయకులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కానీ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ కానీ, ఈ 3 హోరాహోరీ తలపడుతున్న ఈ ఎన్నిక తీర్పు ఎవరి వైపు వచ్చే అవకాశం ఉంది? జూబ్లీ హిల్స్ ప్రజలు ఎవరిని గెలిపిస్తారు? అసలు అభ్యర్థులు కాకుండా ఈ 3 ఇంతగా ఎందుకు కొదమసింహాల్లా తలపడుతున్నారు? అక్కడ వచ్చే ఫలితంతో రాష్ట్ర రాజకీయం తారుమారయ్యేదేవి లేకపోయినా కూడా ఎందుకు ఎగబడుతున్నారు, ఎందుకు తలపడుతున్నారు? బెట్టింగుల జోరు రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. బెట్టింగులు కూడా అటు ఇటు మారుతూ ఉన్నాయి. రోజుకొక సర్వే బయటకు వస్తూ ఉంది. ఆ సర్వేలనేమో బీఆర్ఎస్ పార్టీ మాకు అనుకూలంగా సర్వే వచ్చింది అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నారు. అవన్నీ పెయిడ్ సర్వేలు, గ్రౌండ్ మాకు అనుకూలంగా ఉందని కాంగ్రెస్ చెప్పుకుంటోంది. సో ఓవరాల్గా జూబ్లీ హిల్స్లో ఎవరు గెలవబోతున్నారు, గెలుపు ఎవరిది, ఎవరికున్న అడ్వాంటేజెస్ ఏంటి, ఎందుకు ఇంత ప్రధానంగా ఈ 3 అసలు అభ్యర్థులను పక్కన పెట్టేసి ఈ 3 కొట్టుకుంటున్నారనే చర్చిద్దాం.